మిత్రులారా, అస్సలాము అలైకుం. మనందరిపై కూడా దైవశాంతి కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము. ఒకరోజు ఖురాన్ యొక్క సందేశం వింటాము, మరొక రోజు మహాప్రవక్త, దైవ ప్రవక్త, మానవాళి అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు మనం వింటుంటాం. ఖురాన్ దైవవాణి, అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు ఆయన ఖురాన్కు అనుగుణంగా దాని యొక్క భాష్యాన్ని వివరిస్తూ చెప్పినటువంటి విషయాలు, ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అదేవిధంగా ఆయన శిష్యులు, ఆయన సహచరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు, ఇవన్నీ కూడా హదీసులు, అంటే ప్రవక్త వారికి ప్రవచనాలు అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. ఖురాన్ పూర్తిగా దైవవాణి. అందులో మానవ మాతృలకు ఏ విధమైనటువంటి మానవ ప్రక్షిప్తాలకు ఏ విధంగా కూడా అందులో ఆస్కారం లేనటువంటిది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటలు అవి వేరుగా హదీసులుగా అది పిలువబడతాయి. మనం ఇప్పుడు ఖురాన్ నుండి 5వ అధ్యాయం నుండి 39వ వాక్యాన్ని తెలుసుకుందాము. దైవం ఇక్కడ తెలియపరుస్తున్నాడు. దుర్మార్గం చేసిన తర్వాత ఎవరైతే పశ్చాత్తాపడి తనను తాను సంస్కరించుకుంటాడో అటువంటి వాని వైపునకు దైవం అల్లాహ్ యొక్క కారుణ్య వీక్షణ మరలుతుంది. అల్లాహ్ ఎక్కువగా క్షమించేవాడు మరియు కరుణించేవాడు. మహాశిలారా, మనము చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము, మానవ సహజము తప్పులు, పాపాలు, పొరపాట్లు చేయడం అనేది పొరపాటుగానో, గ్రహపాటుగానో, బహిరంగంగానో, లేకపోతే రహస్యంగానో మనిషి ద్వారా తప్పులు జరిగిపోతాయి. దైవం ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, అటువంటి ఎవరైతే తప్పులు చేసి తర్వాత ఎవరైతే తనను తాను సంస్కరించుకుంటాడో, తన తప్పును తెలుసుకుంటాడో, దైవ వైపునకు మరలుతాడో, ఈ తప్పును క్షమించేవాడు కేవలం ఒక్కడు మాత్రమే అన్న ఆలోచనతోటి దైవాన్ని పాపక్షమాపణ వేడుకుంటాడు. ఆయన తప్ప మరొకడు క్షమించేవాడు లేడు. ఒకవేళ నేను ఈ తప్పులను నేను బయటపడకపోతే, ఈ తప్పులు నేను తెలుసుకుని మరలకపోతే దైవం వైపునకు ఆయన నన్ను శిక్షిస్తాడు అన్న భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? దైవం వైపునకు వెంటనే తన తప్పులకు పాపక్షమాపణ వేడుకుంటాడు. సృష్టి ప్రభువు అల్లాహ్ ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. ఆ విధంగా ఎవరైతే తనను తాను సంస్కరించుకుంటాడో అటువంటి వారి వైపునకు నా కారుణ్య వీక్షణం మరి మరలుతుంది. దైవం కారుణ్యంతో అతని వైపునకు మరలుతాడు. సరే, ఇప్పుడే కదా అతను తప్పు తెలుసుకున్నాడు, కొన్ని రోజులు వేచి చూద్దాంలే అన్న ఆలోచన దైవానికి ఉండదు. మహాశిలారా, ఎప్పుడైతే దాసుడు తన తప్పును తెలుసుకుని దైవం వైపునకు మరలుతాడో వెంటనే దైవం మరి ఆ తప్పును క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. మహాశిలారా, అయితే చిత్తశుద్ధితో కూడినటువంటి పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉండి దైవ వైపునకు మరలాలి. మళ్ళీ ఆ తప్పును చేయకుండా మనము ప్రయత్నం చేయాలి. అటువంటి వారి యొక్క తప్పులను దైవం మరి మన్నిస్తాడు. మరి ఎందుకంటే ఆయన అమితంగా క్షమించేవాడు మరియు కరుణించేవాడును. సర్వే జనా సుఖినో భవంతు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.